ఎందుకు చెల్లించాలి? ఎవరు ముఖ్యమంత్రి? మీ నాయన కాదా? ఆనాడు సిరిసిల్ల నేతన్నల నాయకులందరినీ ఇంటికి పిలిచి భోజనాన్ని పెట్టి అసలు ఆ కొత్త పెళ్ళైన జంటలకు నక్షత్రాన్ని, ఏం నక్షత్రం, అరుంధతి నక్షత్రాన్ని చూపెడితే ఇవాళ ఆ డైనింగ్ టేబుల్ డిస్కషన్కి సంబంధించి ఒక్కటన్నా అమలైందా? ముఖ్యమంత్రి గారు చూపెడతావా? ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు పోయినటువంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. పాపం డైనింగ్ టేబుల్గా భోజనం చేసి వచ్చి సంతోషం ఏడాది ఉంటే దాని తర్వాత పడుతున్నాడు బాధ. 5-6 ఏళ్ళని చాలా బాధ వర్ణాతీతం. ఇలా ఒకటే మాట, మాకు బాధ్యత ఉన్నది. ఎవరైతే కొంత ఈరోజు ఇక్కడ 393 సంఘాలుంటే 105 మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. మా ఉద్దేశం అన్ని సహకార సంఘాలు, మ్యాక్స్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి పనిచేసే వాళ్ళందరికీ పని చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ఇలా బతుకమ్మ చీరల విషయం పక్కన పెడితే ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మాకు పని లేదు అనే మాట రాకుండా నేతన్నలకు పనిస్తాం. అయ్యో మాకు ఈ పని లేదే, అందుకే ఉన్న 11వ తారీఖు 3వ నెల 2024 నాడు జీవో నెంబర్ 1 ద్వారా రాష్ట్రంలో అన్ని అవసరాలకు సంబంధించి వస్త్రాలను కొనుగోలు చేయడానికి జీవో తీసుకున్నాం. మేమందరం కూడా కలిసి వేరే ఎక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండో చర్చో అంశమో ఇంకొకడ లేదు, మేమే అందరం కూడా కలిసి ప్రభుత్వం ద్వారా ఈ జీవో తీసుకొచ్చినాం. ఇప్పటికే ఈ 4 నెలల కాలంలో సిరిసిల్లకు 120 కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చినాం. మేము హామీ ఇస్తా ఉన్నాం. గతంలో బాగా చెప్పుకుంటున్నటువంటి మొత్తం సిరిసిల్ల వీళ్ళు రాకముందు ఇండస్ట్రీ లేదు, వీళ్ళు పని చేసుకునేది లేదు. అరే అంతకుముందు అనేక రకాలుగా డైయింగ్ ఇండస్ట్రీయో లేకపోతే ఇంకా సైజింగ్ ఇండస్ట్రీయో రకరకాల మీద అన్ని రకాల వ్యక్తులు బాగుపడుతుండ్రి. మీరు మొత్తం కంప్లీట్ ఒక ఎజెండా చూపెట్టి మీకు కంట్రోల్ ఉండేటట్టు చేసుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ మేము అన్నిటినీ మళ్ళీ పునరుద్ధరిస్తాం, వ్యవస్థను బాగుపరుస్తాం. ఇక్కడి నుంచి అన్ని రకాల వస్త్రాలు ఉత్పత్తి ఎగుమతి అయ్యే విధంగా దానికి లెక్క తీసుకొని వస్తాం. మొన్ననే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా చర్చలు చేసినాం. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము. దయచేసి శవాల పేరు మీద రాజకీయాలు చేయకూడదు. ఆనాడు కూడా తెలంగాణ మీద ఉద్యమానికి సంబంధించి కూడా ఇవాళ ఈ శవాల మీద పేలాలు ఏరుకున్నారో ఆనాడు అమరవీరుల పేరు మీద లెక్కలు చెప్పి వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోలేదో ఇవాళ కూడా మళ్ళా గట్లనే పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలుగు ప్రజలందరికీ మన తెలుగు నూతన సంవత్సరంగా వేడుకలు జరుపుకునేటువంటి ఉగాది స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల కేంద్రంగా నేతన్నల జీవితాలతో రాజకీయ ఆట, ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు భారతీయ జనతా పార్టీ. గత 10 సంవత్సరాలుగా ఈ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. కానీ నేతన్నల పేరు మీద శవ రాజకీయాలు ఈ 2 పార్టీల నేతలు కలిసి వాళ్ళకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం. మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని బల్ల గుద్ది చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. మేము ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జిఎస్టీ వేయలే. 12% జిఎస్టీ వేసి దాని తదుపరి
అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది. మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన రద్దు చేసింది. అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది. ఈరోజు హౌస్ కమ్ వర్క్షెడ్ కింద చేసినటువంటి కార్యక్రమం అక్కడనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరు మీద స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులను తీసుకొచ్చారు. కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు, నేను అడుగుతా ఉన్నా, ఇలా రేపు 10 తారీఖు దీక్ష చేస్తావు కదా, ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు పోయినాయి, తెలంగాణకు ఎన్ని పైసలు తీసుకొచ్చినారో చెప్పు. మేము 10 నాడు ఆ పత్రికను రిలీజ్ చేస్తాం. మేము దేశంలో ఎస్ఐడిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఇంతంత కాదు అంతంత పెద్ద మోటుగాడు అనేటువంటి లేవు. ఇక్కడ ఇండస్ట్రీకి ఏం తెచ్చినావు అని అడుగుతూ ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది వస్తే మా నాయకులకు తీసుకోరండి, మీకే సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. కానీ చావు మార్గం కాదు. రాజకీయ ప్రతిపక్ష పార్టీలు అటువంటి విధంగా ప్రేరేపిస్తుండొచ్చు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ కావచ్చు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ రెచ్చగొట్టే ప్రసంగాలకు సామాన్యులు చనిపోయారు తప్ప వాళ్ళకు సంబంధించి ఎవరు చనిపోలే. ఇవాళ కూడా చేనేత కార్మికులు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. ఒకవైపు స్థానిక పార్లమెంటు సభ్యుడు, ఒకవైపు స్థానిక శాసనసభ్యుడు. దయచేసి అధికారంలో మేమున్నాం. ఒక నేతన్నల సంక్షేమం గురించి ఒక గీతా కార్మికుడి బిడ్డగా, ఒక మున్నూరుకా బిడ్డగా, ఒక రెడ్డిగా, ఒక నేత కార్మికులుగా అందరం కూడా కలిసి సిరిసిల్ల నేత కార్మికులకు ఎక్కడ కూడా కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఏ కేటీఆర్ గారు సిరిసిల్లలో మేము ఇంత ఆర్డర్లు ఇచ్చినామంటారు కదా, అంతకంటే ₹1 ఆర్డర్ ఎక్కువ ఆ ఆర్థిక సంవత్సరం ఇవ్వకపోతే మమ్మల్ని నిలదీయండి. ఉత్పత్తి పరంగా ఏ సంస్థకు ఇస్తాం, ఎట్లా చేస్తాం అనేది మాకు వదిలిపెట్టండి. నిరాశ పడకండి. పాత బకాయిలకు సంబంధించి కూడా ఏ విధంగా ఎవరెవరికి ఏమేమి బకాయిలు ఉన్నాయి వాటన్నిటికీ సంబంధించి ఇదే ఎన్నికల కోడ్ కాదు, రెగ్యులర్ ప్రాసెస్. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇవ్వాలని, అప్పు పెట్టినోడే కాబట్టి వాళ్లకు సంబంధించి ప్రభుత్వాలు మారతాయి. ఇవాళ మేము వాళ్ళు పెట్టిన అప్పును భరిస్తలేమా? 7 లక్షల కోట్ల అప్పు ఉంది. మా పథకాలు ఆగుతున్నాయా? కాబట్టి నేతన్నలకు సంబంధించి సిరిసిల్లల బకాయిలన్నీ కూడా పేమెంట్ చేసే బాధ్యత మాదే. కానీ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా మా అందరి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు సిరిసిల్ల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా నిధులు విడుదల చేస్తారు. ఇప్పుడు ఒక దశ, మళ్ళీ మొదటి వారంలో ఒక దశ లోపల మొత్తం అన్నీ కూడా వీలైనంత వరకు పేమెంట్ చేస్తాం. మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా సిరిసిల్ల నేతన్నలకు ఒక విజ్ఞప్తి, ఆ 2 రాజకీయ పార్టీలకు ఒక సవాల్. మీరు అప్పు పెడితే జరుగుతున్న పరిణామం ఇది. మీరు బాధ్యత వహిస్తారా? మేము బాధ్యత వహించాలి. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇలా మీరు ఈ యొక్క పథకాలను ప్రారంభించి వాళ్ళకి ఎంతైతే ఆర్డర్ ఇచ్చామని చెప్తున్నారో అంతకంటే ₹1 ఆర్డర్ ఎక్కువ ఇస్తాము ఒక ఆర్థిక సంవత్సరంలో. ఇది కాంగ్రెస్ పార్టీ మాట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట. రెండవది మేము అడుగుతా ఉన్నాం, ఇలా ఆనాడు కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇక్కడి నుంచి పోతుంటే ఇక్కడ స్థానిక మాజీ ఎంపీ వినోద్రావు గారు వరంగల్ జిల్లా కాబట్టి తీసుకుపోతున్నారని చెప్పినాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం స్పందించమని డిమాండ్ చేసిన మార్కండే టెంపుల్లో మీ అందరు సాక్షిగా ఇలా దానికి జవాబు చెప్పమని అడుగుతా ఉన్నా. ఇలా వినోద్రావు గారు ఇక్కడికి వస్తే మార్నింగ్ వాక్ చేయడం కాదు, నువ్వేమో ఇక్కడ చిప్ప చేతికిచ్చి అక్కడ ఇండస్ట్రీ తీసుకుపోయిందా లేదా? దాని మీద జవాబు అడగండి. రేపొద్దున దీక్ష నాటకం పేరు మీద ఆస్కార్ అవార్డు గ్రహీత